హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ స్టాట్స్లో ఆల్రెడీ 3 యూనిట్స్వి వీడియోస్ చేసేసిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే థియరీ రాయాలనుకున్న వాళ్ళు చూసి నేర్చుకోండి. అండ్ ఇక్కడ 4th యూనిట్లో ఫస్ట్ వన్, వాట్ ఈస్ శాంపుల్. సింపుల్ శాంపుల్ టెస్ట్ అంటే ఏంటిది, టీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, టీ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ అంటే ఏంటిది, ఇది ఒక్కటి నేర్చుకుంటే 3 ఆన్సర్స్ లాగా రాయొచ్చు. ఎట్లా అంటే జస్ట్ సింపుల్ శాంపుల్ అడిగినా రాయొచ్చు, టీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏందో రాయొచ్చు, ఉట్టి ప్రాపర్టీస్ అడిగినా రాయొచ్చు, లేదంటే టీ డిస్ట్రిబ్యూషన్ అప్లికేషన్స్ అడిగినా కూడా రాయొచ్చు ఈ ఒక్క ఆన్సర్తోని. అండ్ స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటే ఏంటంటే టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ యూజ్డ్ వెన్ శాంపుల్ సైజ్ లెస్ దెన్ 30 కంటే తక్కువ ఉన్న శాంపుల్స్ని యూజ్ చేసేదాన్నే సింపుల్ శాంపుల్ టెస్ట్ అంటారు. 30 కంటే తక్కువ ఉండాలి, 30 కూడా ఉండొద్దు, 29 వరకే ఉండాలి. శాంపుల్ సైజ్ ఇస్ లెస్ దెన్ 30 అండ్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ అన్నోన్. స్టాండర్డ్ డీవియేషన్ అన్నోన్ ఉండాలి. ఇన్ దిస్ జెడ్ టెస్ట్ ఈస్ నాట్ జస్ట్ యూజ్డ్. ఇందులో జెడ్ టెస్ట్ యూజ్ కాదు, ఎందుకంటే జెడ్ టెస్ట్ అంటే మోర్ దెన్ 30 ఉంటాయి అందులో. ఓకేనా. అండ్ టీ డిస్ట్రిబ్యూషన్ అంటే టీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యూజ్డ్ ఫర్ స్మాల్ శాంపుల్ టెస్ట్. ఇది కంటిన్యూస్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, స్మాల్ శాంపుల్ టీ డిస్ట్రిబ్యూషన్ సేమే ఉన్నాయి కదా, జస్ట్ ఇందులో కూడా 30 బిలోనే ఉన్నాయి, ఇందులో కూడా 30 బిలోనే ఉన్నాయి. ఇక్కడ రాసినాయండి, స్మాల్ శాంపుల్ మీన్స్ కలెక్టింగ్, ఇది కలెక్ట్ చేస్తుంది. స్మాల్ శాంపుల్ డేటా ఫ్రమ్ లెస్ దెన్ 30 స్టూడెంట్స్వి ఇది కలెక్ట్ చేస్తుంది. టీ డిస్ట్రిబ్యూషన్ యూస్ టు అనలైజ్ ద డేటా, ఇది అనలైజ్ చేస్తుంది ఆ డేటాని. ఓకేనా, టీ డిస్ట్రిబ్యూషన్ అనలైజ్ చేస్తుంది. అండ్ టీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఇది, టీ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ మైనస్ యూ బై ఎస్ బై రూట్ ఎన్. ఎక్స్ అంటే శాంపుల్ మీన్, పాపులేషన్ మీన్, ఎస్ అంటే శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు శాంపుల్ సైజ్. అర్థమైంది కదా. స్మాల్ శాంపుల్ అంటే బిలో 30 డేటా మాత్రమే తీసుకుంటుంది. తీసుకున్న డేటాని అనలైజ్ చేసేదాన్ని టీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇప్పుడు టీ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ ఏంటివి, అది బెల్ షేప్ కర్వ్ లాగా ఉంటాయి. ఇంకో ఇది ఇట్లా బెల్ షేప్, ఇట్లా గంట కొడతాం కదా బెల్, ఆ బెల్. ఓకేనా, బెల్ షేప్ కర్వ్ లాగా ఉంటుంది. మోస్ట్ వాల్యూస్ ఆర్ ఇన్ ద మిడిల్, దాని వాల్యూస్ అన్నీ మిడిల్లోనే ఉంటాయి. మోస్ట్ రిజల్ట్స్ ఆర్ నియర్ యావరేజ్, యావరేజ్కి దగ్గరలో ఉంటాయి. ఇంకా యావరేజ్కి దగ్గరలో ఉంటాయి. ఇంకా మిడిల్ ఈజ్ జీరో, మిడిల్లో జీరో ఉంటుంది. ద సెంటర్ పాయింట్ ఈజ్ జీరో. సమ్ ఆన్ లెఫ్ట్ అండ్ రైట్ ఆర్ పాజిటివ్, ఈ రెండు పాజిటివ్ ఉంటాయి. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎర్రర్స్ ఆర్ ఈక్వల్, రెండు ఈక్వలే ఉంటాయి ఇక్కడ సైడ్ అండ్ ఇక్కడ సైడ్. డిపెండ్స్ అండ్ హౌ మెనీ స్టూడెంట్స్. ఇఫ్ యూ టేక్ 5 స్టూడెంట్స్ కర్వ్ ఈజ్ వైడ్, ఇంకా పెద్దగా అవుతుంది. డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్. ఇఫ్ యూ టేక్ 25 స్టూడెంట్స్ కర్వ్ ఈజ్ వైడ్, నేరో అయిపోతుంది. దిస్ ఎండ్ ఆఫ్ ద కర్వ్ ఆర్ థింక్ శాంపుల్ కెన్ గివ్ మోర్ ఎర్రర్. ఇది ఏమనుకుంటుంది అంటే ఎండ్స్ ద కర్వ్ ఆర్ థిక్గా లేకపోతే శాంపిల్స్ ఎర్రర్ వస్తాయి అంటుంది ఇది. వెన్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ టీ డిస్ట్రిబ్యూషన్ బికమ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఈ టీ డిస్ట్రిబ్యూషన్లో ఇది ఎక్కువ అయిపోతే ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కిందకి వెళ్ళిపోతుంది, అప్పుడు టీ డిస్ట్రిబ్యూషన్ కాదు. ఓకేనా. అప్లికేషన్స్ ఏంటివి దాన్ని, అప్లికేషన్స్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్. అప్లికేషన్స్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ యూజ్డ్ టు ఫైండ్ యావరేజ్ మీన్ ఫైండ్ చేస్తుంది. యూజ్డ్ వెన్ పాపులేషన్ డీవియేషన్ అన్నోన్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. యూజ్డ్ టు టెస్ట్ హైపోథసిస్ ఆర్ స్మాల్ శాంపిల్స్కి ఇది యూజ్ అవుతుంది. యూజ్డ్ టు కంపేర్ 2 స్మాల్ శాంపిల్స్, చిన్న చిన్న 2 శాంపిల్స్ని కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. యూజ్డ్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ స్టడీస్, ఇవి దీనికి యూజ్ అవుతాయి. ఒకసారి చదువుకోండి, ఈజీగానే ఉంది, ఆన్సర్ రావచ్చు మీది. ఒకవేళ సమ్ చెయ్యను, ఐ మీన్ ప్రాబ్లం చెయ్యను అనుకున్న వాళ్ళు ఇది ఒకసారి నేర్చుకోండి మంచిగా, ఈజీగానే ఉంది. సెకండ్ వన్, వాట్ ఈస్ చీ స్క్వేర్ థియరీ, ఇది కూడా అడగొచ్చు. Chi square theory is a statistical test
used to find whether there is a relationship or difference between observed data and expected. ఇది ఏం చేస్తుంది? చీ స్క్వేర్ థియరీ అంటే ఇది ఒక స్టాటిస్టికల్ టెస్ట్ యూజ్డ్ టు ఫైండ్ దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వ్ డేటా. ఇద్దరి మధ్యలో ఎంత రిలేషన్ ఉంది అని చూస్తుంది. దేని మధ్యలో? ఫైండ్ యూజ్డ్ టు ఫైండ్ వెదర్ దేర్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ డేటా ఈజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ డేటా ఈజ్ ఈక్వలేటివ్ ఎస్ అండ్ నో. శాంపుల్ సైజ్ ఈజ్ లార్జ్. దీంట్లో శాంపుల్ సైజ్ లార్జ్ ఉండాలి. డేటా ఈజ్ ఇన్క్వరెన్సీ ఫామ్ అంటే ఏంటంటే ఇట్ షోస్ హౌ మెనీ అబ్జర్వ్ ఫాల్ ఇన్ ఈచ్ కేటగిరీ. ఎన్ని ఫాల్ ఇన్ ఈచ్ కేటగిరీ అంటే హౌ మెనీ అబ్జర్వేషన్స్, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయని ఇది యూజ్ అవుతుంది. డేటా ఈజ్ క్వాలిటివ్ లైక్ ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం కొన్ని డేటాలో నంబర్స్ ఉండవు ఇందులో, ఓన్లీ వేరియబుల్సే ఉంటాయి లైక్ జెండర్, ఆప్షన్, ఎస్ ఆర్ నో ఇలాంటి డేటా ఇది. ఓకేనా? శాంపుల్ సైజ్ ఈజ్ లార్జ్. చీ స్క్వేర్ థియరీది ఫార్ములా ఇది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా ఓ మైనస్ ఈ బై ఈ స్క్వేర్. ఒకసారి చూసుకోండి. ఓ అంటే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, అబ్జర్వ్ చేస్తుంది ఇది. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్. టైప్స్ ఏంది? గుడ్నెస్ ఆఫ్ ఫిట్ టెస్ట్ అంటే చెక్ వెదర్ అబ్జర్వ్ డేటా ఫిట్స్ ఎక్స్పెక్టెడ్ డేటా. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డేటాకి వీళ్ళు తెచ్చిన డేటా ఫిట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. టెస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ చెక్ వెదర్ టూ యాట్రిబ్యూట్స్ ఆర్ రిలేటెడ్ ఆర్ నాట్. రెండు యాట్రిబ్యూట్స్ కలుస్తున్నాయా లేవా అని చూస్తుంది. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? జెండర్, మేల్, ఫీమేల్, ఆప్షన్, అగ్రీ, డిసగ్రీ ఇట్లా టూ ఉంటాయి కదా, అవి రెండు రిలేటెడ్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. టెస్ట్ ఆఫ్ అసోసియేషన్ ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్. టెస్ట్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంది? ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్, వేరియబుల్స్ది ఎంతవరకు రిలేషన్షిప్ ఉంది దీంతోని అని చెక్ చేస్తుంది. టెస్ట్ ఆఫ్ హోమోజీనిటీ చెక్ వెదర్ డిఫరెంట్ పాపులేషన్స్ హ్యావ్ ద సేమ్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఏం చెక్ చేస్తుంది అంటే వేరే డిస్ట్రిబ్యూషన్కి కూడా సేమ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. టెస్ట్ ఆఫ్ వేరియన్స్. టెస్ట్ ఆఫ్ వేరియన్స్ అండ్ యూజ్డ్ టు టెస్ట్ వేరియేషన్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ డేటా. ఫ్రీక్వెంట్గా వచ్చే డేటా టెస్ట్ని పైన ఇది యూజ్ చేసి ఉంటుంది. యూజ్డ్ టు టెస్ట్ వేరియేషన్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ డేటా. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంది? ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థమవుతుంది. ఈజీ టు క్యాలిక్యులేటివ్, క్వాలిటేటివ్, డివైడెడ్ ఇంటూ గ్రూప్స్, నో నీడ్ ఫర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవసరం లేదు. యూజ్డ్ ఇన్ టెస్ట్ ఇండిపెండెన్సీ, వైడ్లీ యూజ్డ్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ స్టడీస్లో ఎక్కువ యూజ్ అవుతుంది. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంది? వర్క్స్ ఓన్లీ విత్ ఫ్రీక్వెన్సీ డేటా, ఫ్రీక్వెన్సీ డేటాతోనే వర్క్ చేస్తుంది. నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ శాంపుల్ సైజ్, చిన్న శాంపిల్స్కి ఇది యూజ్ కాదు ఎక్కువ. కాన్ షో స్ట్రెంగ్త్ ఆఫ్ రిలేషన్షిప్ ఎంత స్ట్రెంగ్త్ ఉందో ఇది చూపెట్టది. సెన్సిటివ్ టు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ లెస్ దెన్ 5, అప్లికేబుల్ ఓన్లీ టు క్యాటరాకిల్ డేటా, క్యాటరాజికల్ డేటా సారీ. చాలా రేర్ ఉన్నాయి ఆన్సర్స్. మీరు ఒకసారి ప్రాబ్లమాటిక్స్ కూడా చూసుకోండి, ఎందుకంటే ఆన్సర్స్ పైన డిపెండ్ అయ్యి ఉండకండి. ఒకవేళ అది రాకపోతే ఇవి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏమి రాకపోయినా ఇవి రాసేసి రండి, ఇట్లా ఖాళీగా వదిలేసి రాకుండా. మీకు ఏదో వచ్చిందని కనీసం ఆ పేపర్లో తప్పైనా సరే కానీ కట్ చేసి 2 మార్క్స్ అయినా ఇస్తాడు కదా కింద ఆ పేపర్కి, అంటే ఈ ఒక్క పేపర్కి అట్లా అంటున్నా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.